హే గైస్ వెల్కమ్ బ్యాక్. ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా వరల్డ్ మ్యాప్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే టెన్షన్. అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఇది థర్డ్ వరల్డ్ వార్‌కి సిగ్నలా? దీనివల్ల మన ఇండియాకేమన్నా ప్రాబ్లమా? క్రైస్తవులకు ముప్పుందా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ బైబిల్ చెప్తున్న అంత్యక్రీస్తు వచ్చే టైం అయిపోయిందా? ఈ టాపిక్‌ని ఎలాంటి ఫేక్ న్యూస్ లేకుండా క్లియర్‌గా బ్రేక్ డౌన్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. పాయింట్ నంబర్ 1, మన ఇండియాకి ఎఫెక్ట్ ఉంటుందా? డైరెక్ట్‌గా మన మీద బాంబులు పడవు గాయ్స్. కానీ ఎకానమీకి గట్టి దెబ్బ. మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్స్ పెరిగితే క్రూడ్ ఆయిల్ రవాణా ఆగిపోయి రేట్లు ఆకాశాన్ని అంటుతాయి. అంటే మన దేశంలో పెట్రోల్, డీజిల్, గ్రాసరీస్ అన్నీ కాస్ట్‌లీ అయిపోతాయి. స్టాక్ మార్కెట్ క్రాష్ అవ్వచ్చు. దానికి తోడు గల్ఫ్ కంట్రీస్‌లో పనిచేస్తున్న లక్షలాది మంది మన ఇండియన్స్ భద్రత అనేది ఒక పెద్ద టెన్షన్. పాయింట్ నంబర్ 2, క్రైస్తవులకేమైనా ప్రమాదం ఉందా? ఇక్కడ మనం రియాలిటీ మాట్లాడుకోవాలి. ఇది మతాల మధ్య జరుగుతున్న ఫైట్ కాదు. 2 దేశాల మధ్య జరుగుతున్న భౌగోళిక రాజకీయ ఆధిపత్య పోరు. యుద్ధం జరుగుతున్న ఆ ఏరియాలో ఉన్న పౌరులు, వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళైనా సరే ప్రాణభయంతోనే ఉంటారు. అంతే తప్ప ఈ యుద్ధం వల్ల వరల్డ్ వైడ్‌గా లేదా మన ఇండియాలో ఉన్న క్రైస్తవులకు ఎలాంటి స్పెషల్ థ్రెట్ లేదు. డోంట్ వర్రీ. పాయింట్ నంబర్ 3, బైబిల్ ప్రవచనాలు. అంత్యక్రీస్తు రాక. చాలామంది ఈ వార్‌ని ఎండ్ టైమ్స్‌కి సిగ్నల్‌గా చూస్తున్నారు. బైబిల్ ప్రకారం ప్రపంచంలో ఇలాంటి యుద్ధాలు, గందరగోళం పీక్స్‌కి వెళ్ళినప్పుడు, నేను శాంతిని ఇస్తాను, నన్ను నమ్మండి అని ప్రపంచాన్ని మ్యానిపులేట్ చేస్తూ ఒక పవర్‌ఫుల్ లీడర్ వస్తాడు. అతనే అంత్యక్రీస్తు. కానీ గాయ్స్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మత్తయి 24:36 ప్రకారం ఆ ఎండ్ టైమ్ ఎప్పుడొస్తుందనేది ఎవరికీ తెలీదు. కాబట్టి ఈ వార్ వల్లనే రేపే లోకాంతం అయిపోతుందని ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్మకండి. మనం జీరో నుండి మొదలుపెట్టి లైఫ్‌లో సక్సెస్ వైపు వెళ్ళాలి అనుకునేవాళ్ళం కాబట్టి, అనవసరంగా పానిక్ అవ్వకుండా ఫ్యాక్ట్స్ తెలుసుకుని అన్‌స్టాపబుల్‌గా ముందుకు వెళ్ళడమే మనం చేయాల్సింది. సో దట్స్ ఇట్ గైస్. భయపడకండి, అలర్ట్‌గా ఉండండి. ఈ వార్ గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.